సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం పిల్లలకు అదనపు పోషకాలు అవసరమా అనే అంశం గురించి తెలుసుకుందాం. పిల్లలకు సరిపడా పోషకాలు అందాలంటే బహుళ విటమిన్ మాత్రలు వాడటం అవసరమని కొన్ని కంపెనీలు ప్రకటనలతో ఓదరగొడుతూ ఉంటాయి. అయితే ఆ మాత్రలు పిల్లలకు అవసరమా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. విటమిన్ ఏ, బి కాంప్లెక్స్, సి, డి, ఈ, కే, ఐరన్, జింక్, అయోడిన్, కాల్షియం మాత్రలు, గమ్మీలు ద్రావణాల రూపంలో అందుబాటులో ఉంటాయి. సాధారణంగా వీటిని పోషకాల లోపం ఉంటేనే వాడతారు. అయితే ఇటీవల చాలా బ్రాండ్లు తమ మల్టీవిటమిన్ సప్లిమెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయని, మెదడును చురుగ్గా ఉంచుతాయని, పిల్లలకు శక్తినిస్తాయని ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే పిల్లలకు ఇలాంటి సప్లిమెంట్లకు బదులుగా ఆహారం ద్వారానే సరిపడా పోషకాలు అందేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు వాటి ద్వారా శరీరం పోషకాలను బాగా గ్రహించుకోగలదని సలహా ఇస్తున్నారు. అయితే సమతుల ఆహారం తినని పిల్లలు, శాకాహార పిల్లలు, దీర్ఘకాలిక రుగ్మతలు, అనారోగ్య సమస్యలు, జీర్ణకోశ వ్యాధుల బారిన పడిన పిల్లల్లో కొన్ని పోషకాల లోపం ఉండొచ్చు. ఇలాంటి వారికి వైద్యుల సలహా మేరకు అవసరమైన విటమిన్ సప్లిమెంట్లను అందించాలి. మల్టీవిటమిన్ సప్లిమెంట్లు శరీరానికి పోషకాలను అందిస్తాయి. అయితే వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదకరం. ముఖ్యంగా పిల్లల్లో అధిక పోషకాలు మరింత హాని చేస్తాయి. కొవ్వుల్లో కరిగే ఏ, డి, ఈ, కే విటమిన్లు శరీరంలో పేరుకుపోయి విషంగా మారతాయి. దీనివల్ల వికారం, తలనొప్పి, అలసటతో పాటు కొన్నిసార్లు అవయవాలు కూడా దెబ్బతింటాయి. ఈరోజు మనం పిల్లలకు అదనపు పోషకాలు అవసరమా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.